ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి ప్రజలకు శుభవార్త. భారీ స్థాయిలో ఈడెన్ గార్డెన్ చర్చ్ ప్రారంభం. స్వరూప్ విక్టరీ, అరుణ విక్టరీ ఆధ్వర్యంలో భారీ చర్చ్ ఓపెనింగ్. విశాల స్థాయిలో ఈడెన్ గార్డెన్ చర్చ్ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం పెంపు. 12,000 చదరపు అడుగుల్లో విశాల ప్రార్థనా మందిరం. శుక్రవారం ఈడెన్ గార్డెన్లో ఘన ప్రారంభోత్సవం. మేడ్చల్ మల్కజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక శుభవార్త. మేడిపల్లి ప్రధాన రహదారిపై డీమార్ట్పై 6వ అంతస్తులో సుమారు 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈడెన్ గార్డెన్ చర్చ్ శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభం కానుంది. ఈ భారీ ప్రార్థనా మందిరాన్ని స్వరూప్ విక్టరీ మరియు అరుణ విక్టరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆధునిక సదుపాయాలతో విశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ చర్చ్ ప్రాంతీయ భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలకు అనుకూలంగా ఈ చర్చిను రూపకల్పన చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వారు వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, భక్తులు, సంఘం నాయకులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఆశీర్వచనాలు నిర్వహించబడతాయి. ఈడెన్ గార్డెన్ చర్చ్ ప్రారంభంతో ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత బలోపేతమవుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో శుభవార్త. ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్ డిపో ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా గొప్ప శుభవార్త. ఈడెన్ గార్డెన్ సంఘం ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం మేడిపల్లి డీమార్ట్ పైన అతిపెద్ద మందిర స్థలంగా ఇక్కడ ఆరంభం అవుతా ఉంది. ఇది చూస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కేవలము ఒక క్రైస్తవంగా మతం మాత్రమే కాదు, కానీ ఇక్కడ నుంచి అనేకమైన సేవా కార్యక్రమాలు, అనేకమైన అనాథలకి, అనేకమైన వృద్ధులకి కూడా అనేకమైన సహాయ కార్యక్రమాలు ఇక్కడ నుంచి జరగబోతా ఉన్నాయి. సో ఈ అందరికీ, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా డీమార్ట్ పైన అతిపెద్ద ఆరాధన స్థలంగా, దేవుని సన్నిధిని అనుభవించే స్థలంగా, ఒక గొప్ప దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉండబోతా ఉంది. మీరు చూస్తున్న మీ అందరికీ ఇదే ప్రేమపూర్వక ఆహ్వానము. నేను పాస్టర్ స్వరూప్ అండ్ అరుణ మేమందరం కలిసి, సంఘమంతా కలిసి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాము. మీరందరూ దయచేసి శుక్రవారం, శనివారం, ఆదివారం మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని అందరినీ మా మందిరంలో చూడడానికి ఎంతో ఆనందిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓపెనింగ్ ఈ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 27, 28, 29 ఈ 3 దినాలు చాలా పెద్ద పెద్ద దైవ సేవకులు, ప్రవక్తలు మన మధ్యలోకి రాబోతా ఉన్నారు. అద్భుతమైన శక్తితో నింపబడిన గొప్ప దైవజనులు మన మధ్యలోకి రాబోతా ఉన్నారు. వాళ్ళ రాకడ ఈ ప్రాంతంకి, ఈ సంఘానికి, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అనేకమైన మేలులు తీసుకొచ్చే గొప్పగా ఉండబోతుందని బలంగా నమ్ముతున్నాను. అందరికీ థ్యాంక్ యూ. వి విల్ సీ యూ. We are excited to celebrate our inauguration service that is happening on the 27th of Friday, 28th of Saturday and 29th of Sunday. So do not miss being here. We are believing that God is going to touch everybody. You are going to see a mighty move of God here. So I encourage everybody to come here, be a part of this celebration. I am sure it's going to be the best day of your life. Thank you so much. We are looking forward to see you. God bless you.